Hello dear aspirants, freshers and learners. Welcome to Telugu One Academy. The differences between the two great civilizations of India and similarities between the two great civilizations of India. Differences and similarities. Compare and contrast between the two great civilizations, Harappan civilization and Aryan civilization or Vedic culture. Analyze the differences and similarities between the two great civilizations of India. సింధు నాగరికత మరియు వేదయుగ నాగరికత మధ్యనున్న పోలికలు మరియు భేదాల గురించి మనం చర్చించబోతున్నాం. ఈ రెండు ప్రాచీన నాగరికతల మధ్యనున్న పోలికలేంటి మరియు భేదాలేంటి, వీటిని చర్చిస్తూ వీటి యొక్క ప్రాధాన్యత గురించి మనం ప్రస్తుతం విశ్లేషించబోతున్నాం. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ is an urban civilization while Vedic civilization is rural in nature. గ్రామీణ నేపథ్యాన్ని కలిగి ఉంది వేదయుగ నాగరికత. సో వీటి గురించి మనం విశ్లేషిద్దాం. టౌన్ ప్లాన్ పట్టణ ప్రణాళికను ఆధారంగా చేసుకుని సింధు నాగరికత పట్టణ జీవనాన్ని, నగర జీవనాన్ని కలిగి ఉంది. అర్బన్ ఎలిమెంట్ ఈజ్ కామన్ ఇన్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ బట్ అండ్ దట్ వాజ్ నాట్ దేర్ ఇన్ ద వేదిక్ కల్చర్ ఆర్ వేదిక్ సివిలైజేషన్. సో పట్టణ నాగరికత అని ఎందుకు పిలుస్తున్నామంటే, తవ్వకాల్లో బయలుపడిన ప్రతి క్షేత్రం కూడా ఒక నగరంగా ఆవిర్భవించింది, ఒక నగరంగా విస్తరించింది. అందులో హరప్ప, మొహంజోదారో, చనుహుదారో, లోతాల్, ధోలవీరా, కాలిబంగన్, రోపార్, రంగాపూర్ ఇలాంటి ఎన్నో క్షేత్రాలు నగర నిర్మాణ శైలిని కలిగి ఉన్నాయి, నగర లక్షణాలను కలిగి ఉంది, నగర జీవనాన్ని కలిగి ఉంది. కాబట్టి దీన్ని పట్టణ నాగరికత అని చెప్పచ్చు. సో సింధు నాగరికత యొక్క ప్రధాన లక్షణంగా కూడా పట్టణ ప్రణాళిక అనేది ప్రధాన లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. టౌన్ ప్లాన్ ఆర్ అర్బన్ ప్లాన్ ఆర్ ఇండస్ ప్లాన్ ఈజ్ the main feature, salient feature of Harappan civilization. Based on it, the cities were built and the cities were the lanes and bay lanes of the cities were intersect at right angle to divide the entire city into square shape and rectangular blocks. నగరం మొత్తం ఉపవీధులు, ప్రధాన వీధులు ఒకదానికొకటి పరస్పరం 90 డిగ్రీల కోణంలో ఖండించుకొని చతురస్రాకార, దీర్ఘ చతురస్రాకార ఖండితాలుగా విభజించబడి ఒక గ్రిడ్ స్ట్రక్చర్ని, గ్రిడ్ ప్రణాళికను కలిగి ఉంది. రైట్, ఇటువంటి అద్భుతమైన ప్రణాళిక మనకి వేదయుగ నాగరికతలో కనపడదు. వేదయుగ నాగరికతలో జనాల ఆవిర్భావం జరిగింది. ఈ జనాలు క్రమక్రమంగా వేదయుగ నాగరికత అంతంలో జనపదాలుగా ఆవిర్భవించాయి. షోడశ మహాజనపదాలు ఆవిర్భవించాయి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో. అయితే అంతకుముందు జన అంటే ట్రైబ్, తెగలుగా ఆర్యులు నివసించేవారు. ఆర్యులు బేసికలీ దేవర్ నొమాడిక్, సంచార జాతులు కాబట్టి తెగలుగా ఆవిర్భవించారు, తెగలుగా నివసించారు. భరత తెగ, పురు తెగ, కురుతుగ, తృష్వ ఇలాంటి యధు ఇలాంటి తెగల గురించి మనం ప్రస్తావించుకోవడం జరిగింది. సో తెగల యొక్క జీవనం అనేది వేదయుగ కాలంలో కనిపిస్తే, నగర జీవనం అనేది మనకి సింధు నాగరికతలో కనిపించే స్పష్టమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, సింధు నాగరికతను అధ్యయనం చేయడానికి ప్రధాన ఆధారాలు పురావస్తు ఆధారాలు. సో ఆర్కియలాజికల్ సోర్సెస్ ఆర్ ద చీఫ్ సోర్సెస్ టు నో అబౌట్ హరప్పన్ సివిలైజేషన్ ఆర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, while Vedic literature is the main source to know about the Vedic civilization. Vedic literature, వేద సాహిత్యం అనేది వేద నాగరికతను అధ్యయనం చేయడానికి ప్రధాన ఆధారంగా చెప్పుకోవచ్చు. ఇదేమో సాహిత్య ఆధారం, ఇక్కడేమో పురావస్తు ఆధారాలు. రైట్, మనకి సింధు నాగరిక ప్రజలు చిత్రలిపిని ప్రదర్శించినప్పటికీ ఆ చిత్రలిపి నేటికి
అర్థం చేసుకోబడలేదు. కాబట్టి ముఖ్యంగా మనం సింధు నాగరికతను అధ్యయనం చేయడానికి వీటి మీద ఆధారపడుతున్నామంటే ఆర్కియలాజికల్ సోర్సెస్, పురావస్తు ఆధారాలపై. మనకి హరప్పా ప్రాంతంలో మొహంజోదారో, చన్హుదారో ప్రతి ఒక్క క్షేత్రంలో బయలుపడిన వస్తు అవశేషాలను ఆధారంగా చేసుకొని మనం సింధు నాగరికతను అధ్యయనం చేస్తున్నాం. ఆనాటి సామాజిక, మత, ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేస్తున్నాం. కానీ వేదయుగ నాగరికతకు అలా కాదు. ఒక పరిపూర్ణమైన సాహిత్యం అందుబాటులోకి వచ్చింది. దీన్నే వేదయుగ సాహిత్యం అని పిలుస్తాం. వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, ఉపవేదాలు, వేదాంగాలు, పురాణాలు మరియు ఇతిహాసాలు, ఇలాంటి వేదయుగ సాహిత్యాన్ని అధ్యయనం చేసుకొని చరిత్రకారులు దీన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. చరిత్రకారులు దీన్ని అధ్యయనం చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ పురావస్తు శాస్త్రజ్ఞులు తవ్వి తీసిన ఈ మెటీరియల్ రిమైన్స్, వస్తు అవశేషాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకొని అధ్యయనం చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ఆర్ డిఫరెన్స్. నెక్స్ట్ కమింగ్ టు వేదయుగ నాగరికత, సింధు నాగరికత మధ్య మరొక ప్రధానమైన లక్షణం ఏంటంటే ఇది వర్గ ప్రాతిపదిక సమాజం, అంటే క్లాస్ బేస్డ్ సిస్టమ్ అంటాం. క్లాస్ మీద ఆధారపడి ఉంది. కమింగ్ టు వేదిక్ సివిలైజేషన్ ఆర్ వేదిక్ కల్చర్, early Vedic culture is class based, but later caste system is dominated, was a prominent place. So predominantగా దీన్ని కుల వ్యవస్థకు సంబంధించిందిగా చెప్పుకోగలుగుతాం. కుల వ్యవస్థ ఆనవాళ్ళు మనకు మొట్టమొదటిసారిగా ఋగ్వేదంలోని 10వ మండలమైన పురుష సూక్తంలో కనిపిస్తుంది. ఈ విధంగా ఇదేమో వర్గ ప్రాతిపదిక సమాజం, రైట్. వర్గ ప్రాతిపదిక సమాజం అంటే వర్గాల ఆధారంగా, అంటే వ్యవసాయదారులు, అదేవిధంగా వ్యాపారస్తులు, చేతి వృత్తుల వారు, శ్రామికులు అనే వర్గ ప్రాతిపదిక వృత్తుల వారిగా విభజన మనకి ఈ సింధు నాగరికతలో కనిపిస్తుంది, రైట్. ఇక్కడ మాత్రం కాస్ట్, కులాన్ని ఆధారంగా చేసుకొని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ చతుర్కులాలు ఇక్కడ ఆవిర్భవించాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే చతుర్కులాలు మనకి వేదయుగ సమాజంలో కనిపించే స్పష్టమైన అంశం, స్పష్టమైన లక్షణంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వేదయుగ సమాజం మరియు సింధు నాగరికతకు సంబంధించి మరికొన్ని అంశాల్లో మాతృదేవతారాధన వీరి కాలంలో వీరి యొక్క మతంలో కనిపించే ప్రధానమైన అంశం. ఇక్కడ మతం అనేది లేదు, రైట్. మతానికి సంబంధించిన కొన్ని ఆచారాలు, కట్టుబాట్లు, సిద్ధాంతాలు, ఆచార వ్యవహారాలు వెలుగు చూసినప్పటికీ మతం అనేది మనకి సింధు నాగరికతలో కనపడదు. ప్రధానంగా మాతృదేవతారాధన, అమ్మ తల్లి ఆరాధన అనేది స్పష్టంగా మనకి సింధు నాగరికత కాలంలో కనిపిస్తుంది. అమ్మ తల్లి ఆరాధన, ద వర్షిప్ ఆఫ్ మదర్ గాడెస్, రైట్. ఇక్కడ ఆరాధించబడిన ఏకైక పురుష దైవం పశుపతి మహాదేవ, రైట్. శివుడి యొక్క తొలి రూపంగా ఆరాధనలు అందుకున్నాడు. అదే వేదయుగ కాలానికి వచ్చేసరికి పితృస్వామ్య సమాజం మరియు పితృస్వామ్య పోకడలు అనేటివి మతంలో కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా మత ఆవిర్భావం స్పష్టంగా జరిగింది ఇక్కడ, రైట్. కుల ఆవిర్భావం ఏ విధంగా జరిగిందో అదేవిధంగా మత ఆవిర్భావం స్పష్టంగా కనిపిస్తుంది. పురోహితుల ఆధిపత్యం కనిపిస్తుంది ఇక్కడ, రైట్. పురుష అహంకార సమాజంగా దీన్ని చెప్పుకోవచ్చు, రైట్. ముఖ్యంగా పురుష దేవతల యొక్క ప్రకృతి, అనంతరం పురుష దేవతల యొక్క ఆరాధన ఎక్కువగా జరుగుతుంది. మతంలో కూడా పురుషుల యొక్క ఆధిపత్యం అనేది మనం ఇక్కడ చూడవచ్చమ్మా మలివేద కాలంలో, రైట్. పురుష దేవతలు, మగ దేవతల యొక్క ఆరాధన అనేది ముఖ్యంగా తొలివేద కాలంలో మనకి ప్రకృతి శక్తులైన ఇంద్ర, వరుణ, అగ్ని, త్వస్త్రి, అదితి, అశ్విని, అరణ్యమణి, పుషాన్, సావిత్రి, ఉషశ్వి ఇటువంటి ప్రకృతి శక్తులను ఆరాధించడం జరిగింది తొలివేద కాలంలో. కానీ ఆ ప్రకృతి శక్తులన్నీ మరుగున పడిపోయి మలివేద కాలంలో పురుష దేవతల యొక్క ఆరాధన జరిగింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర
Trinities, the emergence of Trinities, Brahma, Vishnu, Maheshwara. Brahma as a creator, Vishnu as a protector, and Maheshwara or Shiva as the destroyer of evils. రైట్, చెడును నాశనం చేసే, చెడు శక్తులను నాశనం చేసే దేవుడుగా మహేశ్వరుడు కొనియాడబడ్డాడు. ఆ విధంగా పురుష దేవతల యొక్క డామినేషన్ అనేది, ఆధిపత్యం అనేది మనకి వేదకాలంలో కనిపిస్తుంది. అది మనకి సింధు నాగరికతలో కనపడదు. సింధు నాగరికతలో ఏకైక పురుష దైవం పశుపతి మహాదేవుడుగా చెప్పుకోవచ్చు. అదే పశుపతి మహాదేవుడు వేదకాలానికి వచ్చేసరికి శివుడుగా, రుద్రుడుగా పూజించబడినట్లు జాన్ మార్షల్ అభిప్రాయపడ్డాడు. సర్ జాన్ మార్షల్. మరి వీరి యొక్క ప్రకృతి శక్తుల ఆరాధనలో కనిపించే పోలిక ఏంటంటే, అగ్నిని ఆరాధించిన ఆనవాళ్ళు మనకి లోతాల్ మరియు కాలిబంగన్ ప్రాంతాల్లో కనిపిస్తుంది. లోతాల్ మరియు కాలిబంగన్, లోతాల్ గుజరాత్, కాలిబంగన్ రాజస్థాన్. ఈ రెండు ప్రాంతాల్లో హోమగుండాల ఆవిష్కరణ, అగ్ని ఉపాసనా పీఠికల ఆవిష్కరణ జరిగింది. అంటే జంతు బలులతో కూడిన అగ్ని ఆరాధన, యజ్ఞయాగాలు నిర్వహించినట్లుగా సాక్ష్యాలు సమాచారాన్ని అందిస్తున్న ఈ రెండు క్షేత్రాలు లోతాల్ మరియు కాలిబంగన్. అదే అగ్ని ఆరాధన అనేది మనకి వేదకాలంలో స్పష్టంగా కనిపిస్తుంది. అగ్ని ఆరాధన ఋగ్వేదంలోనే అగ్ని ఆరాధనకు సంబంధించి 200 శ్లోకాలు వల్లెవేయబడ్డాయి. 200 శ్లోకాలు అగ్నిదేవుని స్తుతిస్తూ, ప్రశంసిస్తూ ఋగ్వేదంలో కనిపిస్తుంది. రైట్, ఈ విధంగా అగ్నిదేవుని యొక్క ఆరాధన అటు ఇరు నాగరికతల్లో కనిపించే సాధారణ లక్షణంగా చెప్పుకోవచ్చు. ఇక ప్రకృతి దేవతల ఆరాధనలో భాగంగా వేప చెట్టును పూజించడం కానివ్వండి, రావి చెట్టును పూజించడం, ఇలాంటి ప్రకృతి వనరుల్ని పూజించడం అనేది ఇరు నాగరికతల్లో, తొలివేద నాగరికతలోను మరియు సింధు నాగరికతలో కనిపించే సాధారణ లక్షణంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, సింధు నాగరికత అనేది బ్లాక్ పాలిష్డ్ వేర్, బ్లాక్ అండ్ రెడ్ పాలిష్డ్ వేర్, రెడ్ పాలిష్డ్ వేర్, నల్లని మరియు ఎర్రని కుండల యుగానికి సంబంధించింది. అదే వేదయుగ నాగరికత పెయింటెడ్ గ్రేవేర్ కాలానికి చెందింది. రైట్, పెయింటెడ్ బూడిద రంగు కుండలకు సంబంధించింది ఈ వేదయుగ కాలం. చూడండి, సింధు నాగరికత దాదాపుగా 2700 నుంచి 2500 నుంచి 1750 వరకు కొనసాగితే, ఈ వేదయుగ కాలం 1500లో ప్రారంభమై రైట్ 600 బీసీ, క్రీస్తు పూర్వం 600 వరకు కొనసాగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బీసీ క్రీస్తు పూర్వం. రైట్, ఇదేమో పెయింటెడ్ గ్రేవేర్ నాగరికతగా పిలువబడింది. పెయింటెడ్ గ్రేవేర్. అదే సింధు నాగరికత బ్లాక్ అండ్ రెడ్ పాలిష్డ్ వేర్ నాగరికతగా పిలువబడింది. సింధు నాగరికత కాంస్య యుగానికి సంబంధించిందమ్మా, కాంస్య యుగానికి సంబంధించింది. కానీ వేదయుగ నాగరికత ఇనుప యుగానికి సంబంధించింది. ఇనుమును విరివిగా వాడుతున్నారు వీరు పనిముట్లలో మరియు పెద్ద పెద్ద పరికరాలను తయారు చేయడంలో కానివ్వండి, మరియు ఇంప్లిమెంట్స్ అండ్ టూల్స్, పరికరాలని, పనిముట్లను తయారు చేయడంలో, ఇతర లోహపు సామాగ్రికి ఇనుమును ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇక్కడ ఇనుమును కృష్ణాయ లేదా శ్యామాయ అనే పేర్లతో ఇనుమును పిలవడం జరిగింది వేదయుగ కాలంలో. ఇటువంటి లోహాన్ని మనకి సింధు ప్రజలు ఉపయోగించలేదు. సింధు ప్రజలు ఉపయోగించిన లోహాల్లో ముఖ్యంగా రాగి, తగరం, వీటి మిశ్రమంచే తయారు చేయబడిన కాంస్యం కావచ్చు, అదేవిధంగా వెండి మరియు సువర్ణం అంటే బంగారం, వీటన్నింటినీ సింధు ప్రజలు ఉపయోగించారు. కానీ ఇనుముకు సంబంధించిన పరిజ్ఞానం సింధు ప్రజలకు తెలియదు. అసలు ఇనుము ఆవిష్కరించబడలేదు, కనుగొనబడలేదు. రైట్, ఎప్పుడైతే మలివేద కాలంలో క్రీస్తు పూర్వం 1000లో రైట్ ఆర్యులు సప్త సింధు ప్రాంతాన్ని వదిలి గంగా మైదాన ప్రాంతానికి వచ్చారో, అక్కడ తూర్పు భారతదేశంలో ఇనుముకు సంబంధించిన నిక్షేపాలు ఎక్కువగా బయలుపడడంతో ఇనుమును ఉపయోగించడం ప్రారంభించారు. దాన్నే కృష్ణాయ, శ్యామాయ అని పిలుస్తారు. రైట్, సింధు కాలంలో మనకి వర్తక వ్యాపారాల్లో ఒక మాధ్యమంగా, వర్తక వ్యాపారాల సమయంలో బార్టర్ సిస్టంలో వస్తు మార్పిడి పద్ధతిని ఫాలో అయ్యారు సింధు ప్రజలు. వస్తు మార్పిడి పద్ధతి, బార్టర్ సిస్టమ్, ఎక్స్చేంజింగ్ ద గూడ్స్.
వస్తువుల్ని మాధ్యమంగా ఉపయోగించడం జరిగింది. అయితే వర్తక వ్యాపారాల్లో భాగంగా ఇక్కడ సీల్స్ అనేటివి ప్రధాన పాత్రను పోషించాయి సింధు కాలంలో. సీల్స్, ముద్రికలు. కానీ వేదయుగ కాలంలో మనకి సువర్ణ నిష్క, తొలి వేద కాలంలో సువర్ణ నిష్క, ఒక నిర్ణీత విలువ కలిగిన బంగారు ఆభరణాన్ని సువర్ణ నిష్క అంటాం. అన్ ఆర్నమెంట్ విత్ ఫిక్స్డ్ వాల్యూ ఈజ్ సువర్ణ నిష్క. ఈ గోల్డ్ ఆర్నమెంట్, ఒక నిర్ణీత విలువ కలిగిన బంగారు ఆభరణాన్ని వీరు ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా మలివేద కాలంలోకి వచ్చేసరికి శతమన, శతమన రాగి మరియు వెండితో తయారు చేసిన ఆభరణాలన్నిటినీ వీరు ఉపయోగించారు. దాన్నే శతమన అంటాం. నిష్కల అని కూడా పలు సందర్భాల్లో పిలవడం జరిగింది. కృష్ణాయ, శ్యామాయ అనగా ఇనుము, శతమన అంటే రాగి లేదా వెండితో తయారు చేయబడిన ఆభరణం, సువర్ణ నిష్క అంటే బంగారంతో తయారు చేయబడిన ఆభరణం. ఇలాంటి ఆభరణాలను ఈ వేదయుగ ప్రజలు, ఆర్యులు ఉపయోగించినట్లు మనకి చారిత్రక సాక్ష్యాధారాలు నిరూపిస్తున్నాయి. అయితే పురావస్తు ఆధారాల ప్రకారం సింధు ప్రజలు కేవలం రాగి, తగరం, వెండి మరియు బంగారం మీదే పరిజ్ఞానం కలిగి ఉన్నారు. వాటికి సంబంధించే వారికి అవగాహన ఉంది. ఇనుముకి సంబంధించిన అవగాహన వీరికి లేదు. ఈ అంశాన్ని కూడా మనం పోలుస్తూ మరియు వీరి మధ్యనున్న భేదాలు వీటిలో మనం చర్చించగలగాలి. ఇనుము. నెక్స్ట్, సింధు నాగరికత ప్రధానంగా తూనికలు మరియు కొలతల్ని తమ యొక్క వర్తక వ్యాపారాల్లో విరివిగా ఉపయోగించడం జరిగింది. 16 మరియు దాని యొక్క గుణిజాలను 16, 32, 48 వాటిని 16 and its multiples were used in the weights and measurements. తూనికలు కొలతల్లో 16 మరియు దాని యొక్క గుణిజాలను విస్తృతంగా ఉపయోగించడం జరిగింది సింధు ప్రజలు. అటువంటి తూనికలు కొలతలకు సంబంధించిన పరిజ్ఞానం వేదకాలంలో మనకి కనపడదు. సింధు కాలంలో మనకి విదేశీ వ్యాపారం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ప్రధానంగా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ వ్యవసాయంతో పాటు విదేశీ వ్యాపారం ఫారెన్ ట్రేడ్, మెసొపొటోమియన్లతో వీరు వర్తక వ్యాపారాలు చేసినట్లు. మెసొపొటోమియన్లు అంటే సుమేరియన్లు, ప్రస్తుత ఇరాక్, వారితో వర్తక వ్యాపారాన్ని జరిపినట్లు మనకు అక్కడ బయలుపడిన సింధు హరప్పా ముద్రికలు కానివ్వండి, మరి మెసొపొటోమియన్ల యొక్క ముద్రికలు ఇవి స్తూపాకారంలో ఉంటాయి. ఇవి మనకు మొహంజోదారో ప్రాంతంలో విరివిగా లభ్యమయ్యాయి. దీన్ని బట్టి మెసొపొటోమియన్లతో సింధు ప్రజలు వర్తక వ్యాపారాలను నిర్వహించినట్లు మనకి తెలుస్తుంది. కానీ అటువంటి విదేశీ వ్యాపారానికి సంబంధించిన సాక్ష్యాధారాలు మనకి ఎక్కడ వేదయుగ కాలంలో కనపడవు. వేదయుగ సంస్కృతులు విదేశీ వ్యాపారం కానివ్వండి, ఖచ్చితమైన తూనికలు కొలతల యొక్క ఉపయోగం కానివ్వండి, ఇవన్నీ మనకి వేదయుగ కాలంలో కనపడవు. అవి కేవలం సింధు కాలంలోనే కనిపిస్తాయి. ఇక సింధు కాలంలో టెక్నాలజికల్ లైఫ్ మరియు వారి యొక్క ఆర్టిస్టిక్ స్కిల్స్ విషయానికి వస్తే అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సింధు ప్రజలు ఉపయోగించినట్లు మనకు తెలుస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం ఈ సాంకేతిక పరిజ్ఞానంలో సింధు ప్రజల యొక్క కట్టడాలు, అందులో ముఖ్యంగా పట్టణ ప్రణాళికను ఆధారంగా చేసుకొని సింధు ప్రజలు నిర్మించిన కట్టడాలు కానివ్వండి, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, దీన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, మరి వీరి యొక్క ఆర్టిస్టిక్ స్కిల్స్, కళాత్మక నైపుణ్యంలోకి వచ్చేసరికి ఈ కళాత్మక నైపుణ్యంలో మనకు కనిపించే అత్యద్భుతమైన అంశాల్లో ముద్రికల నిర్మాణం కానివ్వండి, వీరి ముద్రికల్లో వీరి యొక్క గొప్ప సృజనాత్మకత, వీరి యొక్క కళ ప్రదర్శించబడింది. ముద్రికలతో పాటు కుండల తయారీ, నల్లని మెరిసే కుండల తయారీ కానివ్వండి, అదేవిధంగా లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ అంటుంటాం. కాంస్యపు పోత పని చేయడం, కాంస్యపు పోత, ఆభరణాల తయారీ, భిన్న ఆభరణాల తయారీ కానివ్వండి, అదేవిధంగా సింధు కాలంలో బంకమట్టి బొమ్మలు, టెర్రాకోట మట్టితో చేసిన కళాత్మకమైన
బంకమట్టి బొమ్మలు జీవం ఉట్టిపడేలా కనిపిస్తున్నాయి. ఈ బంకమట్టి బొమ్మలు ముఖ్యంగా అమ్మ తల్లి విగ్రహాలు కానివ్వండి, అదేవిధంగా పిల్లలు ఆడుకునే వస్తువులు, జంతు బొమ్మలు, ఇవన్నీ మనకు బంకమట్టి బొమ్మల రూపంలో టెర్రాకోట మట్టితో చేయబడిన బొమ్మలు ప్రదర్శించబడ్డాయి. వీరి యొక్క కళాత్మక నైపుణ్యంలో గొప్ప కళాఖండాలుగా వీటిని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా చిత్రలిపి సింధు ప్రజల యొక్క గొప్ప సృజనాత్మకతకు చిత్రలిపి అనేది గీటురాయిగా నిలుస్తుంది. ఈ చిత్రలిపి అనేది, బొమ్మల లిపి అనేది నేటికి అధ్యయనం చేయలేకపోయినప్పటికీ, నేటికి అర్థం చేసుకోలేనప్పటికీ వీటిలో సింధు ప్రజల యొక్క కళాత్మక దృష్టి, కళాత్మక సౌజన్యం, వారి యొక్క సృజనాత్మకత అనేది స్పష్టంగా కనిపిస్తుంది. రైట్. సో ముద్రికలు, కుండలు, కాంస్యపు పోత పనితో తయారు చేసిన వస్తువులు కానివ్వండి, ఆభరణాల తయారీ కానివ్వండి, బంకమట్టి బొమ్మలు, చిత్రలిపి, ఇవన్నీ సింధు ప్రజల యొక్క గొప్ప కళాత్మక నైపుణ్యానికి తార్కాణంగా నిలిచాయి. కానీ ఇటువంటి నైపుణ్యం కానివ్వండి, ఇటువంటి పట్టణ ప్రణాళిక, సాంకేతిక పరిజ్ఞానం, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, ఇలాంటివన్నీ మనకి వేదయుగ కాలంలో కనపడవు. రైట్. ఇంతటి అద్భుతమైన సృజనాత్మకత మరియు శాస్త్ర సాంకేతికత అనేది కేవలం సింధు నాగరికతలోనే కనిపిస్తుంది. వేదయుగంలో ఇవి మనకి కనపడవు. ఇక సింధు నాగరికతలో ప్రధానంగా పురపాలక సంఘాలు, వీరు ముఖ్యంగా పట్టణ ప్రణాళికలను కలిగి ఉన్నారు, నగర జీవనాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి పురపాలక సంఘాలచే సింధు ప్రజలు పరిపాలించబడి ఉంటారు అనే ఒక వాదన కనిపిస్తుంది. కారణం ఏంటంటే మనకి పురావస్తు ఆధారాలు మాత్రమే సింధు నాగరికతను అధ్యయనం చేయడానికి ఆధారాలుగా నిలిచాయి కాబట్టి, రైట్, తవ్వకాల్లో ఎక్కడ కూడా వీరి యొక్క పరిపాలనకు సంబంధించిన ఆనవాళ్ళు లభ్యం కాలేదు. అయితే వీటికి సంబంధించి కొన్ని సిద్ధాంతాలు వెలుగులోకి వచ్చాయి. కొంతమంది శాస్త్రజ్ఞులు కొన్ని సిద్ధాంతాలను తీసుకొచ్చారు. అందులో పురపాలక సంఘాలు, గార్డెన్ చైల్డ్ అనే పురావస్తు శాస్త్రజ్ఞుడు ప్రకారం పురపాలక సంఘాలచే సింధు పాలన కొనసాగబడి ఉంటుంది అంటూ తన యొక్క అభిప్రాయాన్ని వెలిపించాడు. అయితే వేదయుగ కాలంలో మనకి చారిత్రక ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్య మరియు రాచరిక పాలన అనేది, ప్రజాస్వామ్య రంజక పాలన మరియు రాచరిక పాలన అనేటివి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రజాస్వామ్య పాలన అనేది తొలివేద కాలంలో కనిపిస్తే, మలివేద కాలానికి వచ్చేసరికి రైట్ పితృస్వామ్య పోకడలతో కూడిన, రెండవది రాచరిక పాలన, కింగ్ బికేమ్ మొనార్క్, ఆటోక్రాట్ అండ్ డిక్టేటర్, నియంత పాలన, నిరంకుశ పోకడలతో కూడిన పాలన అనేది మనకి మలివేద కాలంలో కనిపిస్తుంది. అంటే తొలివేద కాలం స్పష్టంగా ఒకవైపు ప్రజలచే ఎన్నుకోబడిన పరిపాలన, ప్రజాస్వామ్య పరిపాలన కనిపిస్తే, మరొక దశలో మలివేద కాలంలో రాచరిక పాలన, రాచరికం దైవాంశం, రాజు దైవాంశ సంభూతుడు, రాచరికం దైవాంశ సంభూతం, రాచరికం అనేది వంశపారపర్యంగా కొనసాగింది. రైట్. తొలి దశలో రాజు అనేవాడు, రాజు తొలి దశలో సభ, సమితి, విధాత, గణ అనే కొన్ని సభలతో రాజు యొక్క అధికారాలు నియంత్రించబడ్డాయి. రాజు బాధ్యతాయుతంగా పరిపాలించడం జరిగింది తొలివేద కాలంలో. కానీ మలివేద కాలానికి వచ్చేసరికి రాజు దైవాంశ సంభూతుడయ్యాడు. రాజు తన యొక్క సామర్థ్యాన్ని, తన యొక్క స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అంతేకాకుండా రాజు ఒక నియంతగా మారిపోయాడు, నిరంకుశ పాలనను మొదలుపెట్టాడు. ఫలితంగా ఈ సభలన్నీ మరుగున పడిపోయాయి. పూర్తిగా ఈ సభలన్నీ అదృశ్యమై రాజు నిరంకుశంగా ఒక నియంతలా పరిపాలించడం మొదలుపెట్టాడు మలివేద కాలానికి వచ్చేసరికి. ఇక మత వ్యవస్థలోకి వచ్చేసరికి తొలివేద మతం అనేది లౌకికమైనది. సింధు నాగరికతకు సంబంధించిన మతం అనేది లౌకిక మతం. ఇట్స్ సెక్యులర్ రిలీజియన్. అంటే సెక్యులర్, దో ఫ్యూ
religious traditions, customs and systems, creeds are seen, but they are not dominated. Right, this is predominantly a secular civilization. ఒక లౌకికపరమైన నాగరికతగా మనం చెప్పచ్చు. ఇక్కడ మతం అనేది మనకి కనపడదు. కానీ ఇక్కడ మలివేద కాలానికి వచ్చేసరికి మతానికి సంబంధించిన క్రతువులు, కర్మకాండలు, యజ్ఞయాగాలు, గోత్ర విధానం, కుల వ్యవస్థకు సంబంధించినవి, వాటితో పాటు కొన్ని పురుషార్థ సారాలు ఇక్కడ ప్రారంభమవుతున్నాయి. పురుషార్థాలు అర్ధ, కామ, మోక్ష, పురుషార్థ సారాలు అంటుంటాం వీటిని. అర్ధ, కామ, మోక్ష. అర్ధ అంటే సంపదను కలిగి ఉండడం, కామ అంటే కోరికలను తీర్చుకోవడం, ప్రపంచ కోరికలు కావచ్చు, రైట్, ప్రాపంచిక కోరికలు, వీటిని తీర్చుకోవడం. మోక్ష అంటే చివరిగా మోక్షాన్ని సాధించడం, రైట్. ఇటువంటి పురుషార్థ సారాలు అనేటివి, అర్ధ, కామ, మోక్ష అనేటివి మనకి మలివేద కాలంలో మతంలో కనిపిస్తాయి, రైట్. స్వర్గ నరక చింతన అనేది, ఆధ్యాత్మిక చింతన అనేది, స్పిరిచువల్ లైఫ్ అనేది మనకి మలివేద కాలంలో కనిపిస్తుంది అన్న. స్పిరిచువల్ లైఫ్, ఆధ్యాత్మిక చింతన అంటుంటాం. సో ఆధ్యాత్మిక చింతన. కానీ భౌతిక అభివృద్ధితో కూడిన మత వ్యవస్థ మాత్రమే మనకు కనిపిస్తుంది. సింధు కాలంలో ప్రజలు కేవలం తమ యొక్క అవసరాల కోసం, పశువుల కోసం, ముఖ్యంగా సింధు కాలంలో ప్రజలు సంపద కోసం పూజించడం జరిగింది. ప్రకృతి వనరులను కానివ్వండి, రైట్, అదేవిధంగా అమ్మతల్లిని ఆరాధించడం కానివ్వండి. ముఖ్యంగా మెటీరియలిస్టిక్స్ లైఫ్ అనేది మనకి భౌతికాభివృద్ధి, దే ఆర్ ప్యూర్లీ మెటీరియలిస్టిక్. కాకపోతే ఇక్కడ స్పిరిచువలిస్టిక్ అంటే ఆధ్యాత్మిక చింతన అనేది ప్రారంభమవుతుంది, రైట్. తొలివేద కాలంలో మెటీరియలిస్టిక్ లైఫ్ కనిపిస్తుంది, కానీ మలివేద కాలంలోకి వచ్చేసరికి ఆధ్యాత్మిక చింతన కోసం, స్వర్గ నరకాల కోసం ఆలోచించడం, పరలోక చింతన అనేది మలివేద కాలంలో మొదలవుతుంది, రైట్. అష్టదిక్పాలకులు, ఇక్కడ అష్టదిక్పాలకుల యొక్క ప్రస్తావన కనిపిస్తుంది మనకి. సింధు నాగరికతలో కేవలం ప్రకృతి శక్తులు, అవి చెట్లను పూజించడం, నాగశిలను పూజించడం, ఎడ్లను పూజించడం, పావురాలను పూజించడం, ఇటువంటి పరిమిత స్థాయిలో మాత్రమే మనకు కనిపిస్తాయి సింధు నాగరికతలో, రైట్. వేదయుగ కాలంలోకి వచ్చేసరికి తొలివేద కాలంలో ప్రకృతి శక్తుల ఆరాధనను ప్రారంభిస్తే, మలివేద కాలంలోకి వచ్చేసరికి త్రిమూర్తుల ఆవిర్భావం జరిగింది, అష్టదిక్పాలకుల యొక్క ఆవిర్భావం కూడా జరిగింది. అంటే తొలివేద కాలంలో ఉన్న కొన్ని ప్రకృతి శక్తులు అష్టదిక్పాలకుల రూపంలో మలివేద కాలంలో పూజించబడ్డాయి. ఆ అష్టదిక్పాలకులు ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం గమనిస్తే అష్టదిక్పాలకులు మనకి 8 దిక్కులు ఉన్నాయమ్మా. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, రైట్, వాయవ్యం, ఆగ్నేయం, నైరుతి, ఈశాన్యం, రైట్. ఉత్తరాన కుబేరుడు, ఉత్తరాన అష్టదిక్పాలకుడిగా ఉత్తర ప్రాంతంలో మనకి కుబేరుడిని పూజించడం జరిగింది. అదేవిధంగా దక్షిణాన యముడు, తూర్పున ఇంద్ర, పురంధరుడు, సహస్రనేత్రుడు, జితేంద్రుడు, సోమపుడు అనే పలు పేర్లతో ప్రస్తావించబడిన ప్రధాన యుద్ధ దైవమైన, ఆర్యుల ప్రధాన యుద్ధ దైవమైన ఇంద్రుడు తూర్పున. అదేవిధంగా పశ్చిమాన వరుణుడు పశ్చిమాన, రైట్. వాయవ్యాన వాయు, ఆగ్నేయాన అగ్ని, నైరుతున సూర్యుడు, ఈశాన్యాన సోమపుడు, మత్తు పానీయానికి అధిపతి అయిన సోమదేవుడు పూజించబడ్డాడు. ఈ విధంగా అష్టదిక్పాలకుల పూజ, ఆరాధన పద్ధతులు అనేటివి మనకి మలివేద కాలంలో కనిపిస్తుందన్నమాట. తొలివేద కాలంలో ప్రకృతి శక్తుల ఆరాధన, మలివేద కాలంలో త్రిమూర్తుల డామినేషన్, త్రిమూర్తుల ఆరాధనతో పాటు కొన్ని అష్టదిక్పాలకులు, ప్రకృతి శక్తుల రూపంలో అష్టదిక్పాలకుల ఆరాధన అనేది
కొనసాగింది. ఇక తొలివేద కాలంలో మనకి స్పష్టంగా ఈ తొలివేద ఆర్యులు సప్త సింధు ప్రాంతంలో నివసించారు. సప్త సింధు ప్రాంతంలో తొలివేద ఆర్యులు నివసించారు. మలివేద కాలానికి వచ్చేసరికి లేటర్ వేదిక్ పీరియడ్ గంగా యమునా పరివాహక ప్రాంతానికి తమ యొక్క నివాసాన్ని మార్చడం జరిగింది. సో ఇన్ ద అర్లీ వేదిక్ పీరియడ్ ఆర్యన్స్ lived in Sapta Sindhu region. In the later Vedic period, they shifted their settlements towards the Ganges and river Yamuna, the Doab area of river Ganges and Yamuna. Ganga, Yamuna, Doab, అంతర్వేది ప్రాంతం, the land located between the two rivers. ఈ ప్రాంతానికి తూర్పు భారతదేశానికి నివాసాన్ని మార్చడం జరిగింది. అయితే సింధు ప్రజలు కూడా సప్త సింధు ప్రాంతంలో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఈ సింధు పరివాహక ప్రాంతంలో సింధు ప్రజలు వాయవ్య భారతదేశంలో ఉన్నట్లు. అదే తొలివేద కాలంలో మనకి ఆర్యులు సింధు ప్రజలపై పైచేయిని సాధించి సింధు ప్రజలను సప్త సింధు ప్రాంతం నుంచి తరిమేసి సప్త సింధు ప్రాంతాన్ని ఆక్రమించుకొని పరిపాలించినట్లుగా, తదనంతరం గంగా యమునా పరివాహక ప్రాంతానికి మకాం నివాసాన్ని మార్చినట్లుగా మనకి చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. భౌగోళికంగా సింధు ప్రజలు సప్త సింధుతో ముడిపడి ఉంటే తొలివేద ఆర్యులు సప్త సింధు ప్రాంతంలో సింధు ప్రజలను ఓడించి తమ యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకొని అక్కడ ఉంటూ అనంతరం మలివేద కాలంలో గంగా యమున పరివాహక ప్రాంతానికి మకాం మార్చినట్లు, నివాసాన్ని మార్చినట్లు తెలుస్తోంది. రైట్. మరి సింధు ప్రజలకి గుర్రాలను ఉపయోగించడంలో పూర్తి స్థాయి పరిజ్ఞానం లేదు. గుర్రాలు తెలిసినప్పటికీ ఆ గుర్రాలను దైనందిక జీవితంలో ఉపయోగించలేదు. గుర్రాలు అనేటివి సింధు ప్రజలకు సుపరిచితం కాదనేది మనకి తేటతెల్లమైంది. రైట్. అదేవిధంగా కవచాలు ఉపయోగించడంలో, ఈ యుద్ధంలో కవచాలు కానివ్వండి, డాలు, శిరస్త్రాణాలు అంటుంటాం, శిరస్త్రాణాలు, ఇవన్నీ ఉపయోగించడం సింధు ప్రజలకు తెలియదు. కానీ రథాలు, గుర్రపు రథాలు ఇవన్నీ ఉపయోగించడం సింధు ప్రజలకు తెలియదు. కానీ ఆర్యులు వీటిలో మంచి ప్రతిభను కనపరిచారు. నేర్పరితనాన్ని కనిపించారు. సో ఆర్యులు కవచాలను ఉపయోగిస్తున్నారు, వేదయుగ కాలంలో డాలును ఉపయోగిస్తున్నారు, శిరస్త్రాణాలను ఉపయోగిస్తున్నారు, రథాలను ఉపయోగిస్తున్నారు. అందుకే సింధు ప్రజలపై విజయాన్ని సాధించారు. ఇలాంటి ప్రిలిమినరీకి ఎన్నోసార్లు ఇటువంటి ప్రశ్నలు అనేటివి మనకి గతంలో వచ్చాయి, మళ్ళీ ఫ్రీక్వెంట్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ జోన్ వేర్ వీ హ్యావ్ టు ఫోకస్ మచ్ మోర్. ఇక సింధు ప్రజలు భారతదేశానికి ఒక మూలాన్ని అందించారు, భారతదేశానికి ఒక సంస్కృతిని అందించారు, భారతదేశానికి ఒక సువిశాల నాగరికతను అందించారు. 1921 వరకు భారతీయులకి నాగరికత తెలియదని, భారతీయులు నాగరికులు కారని, భారతీయులకి సంస్కృతి తెలియదని, భారతీయులకి అసలు చరిత్రే లేదని ప్రచారం చేసిన ఐరోపా వాసుల యొక్క ఈ విశ్వ ప్రచారాన్ని తప్పని నిరూపిస్తూ సింధు నాగరికతకు సంబంధించిన ఆనవాళ్ళు 1921లో బయలుపడ్డాయి. అప్పటి వరకు భారతీయులకి చరిత్ర తెలియదు, నాగరికత తెలియదు, భారతీయులకి సంస్కృతి తెలియదు అన్న ధ్యాసలోనే ఉంది ఈ ప్రపంచం. కానీ మొట్టమొదటిసారిగా మన భారత సంస్కృతికి, మన భారత నాగరికతకు, మన భారత నాగరిక లక్షణాలకు అద్దం పట్టిన నాగరికత సింధు నాగరికత. సో భారత చరిత్ర, సంస్కృతికి సంబంధించిన మూలాలు మనకి సింధు నాగరికతలో కనిపిస్తున్నాయి. రైట్. మరి వేదయుగ నాగరికతకు సంబంధించి మనకి భారతదేశంలోనే అత్యంత గొప్ప మతమైన హిందూ మతానికి సంబంధించిన లక్షణాలు అనేటివి వేద నాగరికత నుంచి ప్రారంభమయ్యాయి. రైట్. వేద నాగరికతలో ప్రారంభమైన ఈ చారిత్రక సంస్కృతి అంటే వేదాలను రచించడం, ఆ వేదాల ద్వారా
వేదాల్లో బోధించిన శాస్త్రాల ద్వారా క్రతువుల్ని, కర్మకాండల్ని, అదేవిధంగా మహాకర్మల్ని నిర్వహిస్తూ, యజ్ఞయాగాలను నిర్వహిస్తూ రైట్ వైదిక ఆచారాలు అనేటివి నేటికి మన సమాజంలో కొనసాగుతున్నాయి. సో హిందూ మతం, హైందవ ధర్మం రూపంలో మనకి ఆర్యులు వదిలి వెళ్ళిన సంస్కృతి, నాగరికత నేటికి మన సమాజంలో కనిపిస్తుంది. సింధు నాగరికత వదిలి వెళ్ళిన ఆనాటి నాగరిక లక్షణాలు నేటికి మన సమాజంలో కనిపిస్తున్నాయి. రైట్. అదేవిధంగా ఆర్యులు వదిలి వెళ్ళిన ఆ వైదిక సాంప్రదాయాలు ఒక మతం రూపంలో మనకు కనిపిస్తున్నాయి. కానీ సింధు నాగరికత వదిలి వెళ్ళిన ఆ నాగరిక లక్షణాలు అనేటివి, ఆ నాగరికత అంతమైనప్పటికీ నేటికి ఆ నాగరిక లక్షణాలు మనకి మన సమాజంలో, మన ఆర్థిక వ్యవస్థలో, మన పరిపాలనలో పుష్కలంగా కనిపిస్తున్నాయి. రైట్. మన నగర పాలనలో ఈ సింధు నాగరికత యొక్క గ్రిడ్ ప్రణాళికకు సంబంధించిన అంశాలు రైట్. మన భారతదేశంలో చండీగఢ్ అనే ఒక నగరం నేటికి ఇది గ్రిడ్ ఆకృతిలో సింధు నాగరిక కాలంలో ఉపయోగించిన గ్రిడ్ ప్రణాళిక ఆధారంగా నిర్మించబడింది. ఇటువంటి నగరానికి సంబంధించిన పాలన కానివ్వండి, నగరానికి సంబంధించిన లక్షణాలు, నగర పాలనకు సంబంధించి, నగర జీవనానికి సంబంధించిన లక్షణాలు, మరియు అదేవిధంగా మత ప్రాతిపదికగా రైట్ మతంలో కొన్ని ఆచారాలు కానివ్వండి, అగ్నిని ఆరాధించడం, మూపరం కలిగిన ఎద్దును ఆరాధించడం, అదేవిధంగా వేప చెట్టును ఆరాధించడం, తాయెత్తుల్ని ధరించడం, ఇవన్నీ మన భారత సంస్కృతిలో విలీనమైపోయాయి, నేటికి సజీవంగా కనిపిస్తాయి. అదేవిధంగా వైదిక సాంప్రదాయాలు అనేటివి ఆర్యులు వదిలి వెళ్ళిన ఆ వైదిక సాంప్రదాయాలు, అవే క్రతువులు, అవే కర్మకాండలు, అవే యజ్ఞయాగాలు నేటికి మనం హిందూ మత రూపంలో ఆచరిస్తున్నాం. సో ఈ విధంగా తులనాత్మక దృష్టితో మనం వీటి మధ్యనున్న పోలికలు కానివ్వండి, వీటి మధ్యనున్న భేదాలు కానివ్వండి, మనం చర్చించాల్సిన అవసరం ఉంటుంది. సింధు ప్రజలకు తెలియని జంతువు సింహం. సింహం అనేది సింధు ప్రజలకు తెలియదు. సింధు ప్రజలకు తెలియని లోహం ఇనుము. కానీ ఇవన్నీ ఆర్యులకి పూర్తిగా తెలుసు. రైట్. ఆర్యుల కాలంలో ప్రస్తావించబడిన జంతువు పులికి సంబంధించిన ఆనవాళ్ళు మనకు ఆర్యుల కాలంలో కనపడవు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో దిస్ ఈజ్ అబౌట్ ద సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ వేదిక్ అండ్ హరప్పన్ కల్చర్.